రాజకీయ విశ్లేషకుడు మరియు జర్నలిస్ట్ కేవీ రెడ్డి కేవీఆర్ అని పిలుస్తారు అతన్ని. అతని అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని హైదరాబాద్లో అదుపులో తీసుకోవడం, ఆయన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం వంటి దృశ్యాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ఈ అరెస్టు జరిగినటువంటి కొన్ని గంటలు కూడా తిరగకముందే తెర మీదకి మరొక కొత్త ట్విస్ట్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అంటున్నారు. రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించినటువంటి వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కేవీ రెడ్డి భార్య ఈ వ్యవహారంలో ఊహించిన రీతిలో స్పందించి ప్రభుత్వ పెద్దలకి, పోలీసు ఉన్నతాధికారులకి భారీ షాక్ ఇచ్చేలా అడుగులు వేయబోతున్నారని సోషల్ మీడియాలో అంటున్నారు. ఈ అరెస్టు వ్యవహారం వెనుకున్నటువంటి అసలు కారణాలని పోలీసుల యొక్క అతిని ఎండగడుతూ ఆమె న్యాయ పోరాటానికి సిద్ధమవుతూ త్వరలోనే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తన కళ్ళ ముందే తన భర్తని బలవంతంగా తీసుకెళ్లటం మీద ఆమె తీవ్ర కలత చెందినప్పటికీ ఇప్పుడు అదే ఆవేదనని ఆయుధంగా మార్చుకుని ప్రత్యర్థులకి గట్టి కౌంటర్ ఇవ్వడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవీ రెడ్డి అరెస్టు ప్రక్రియలో చట్టబద్ధమైనటువంటి నిబంధనలు ఉల్లంఘించారని, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పూట భయాందోళన సృష్టించారని కోర్టుని, హైకోర్టుని లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మానవ హక్కుల కమిషన్తో పాటు ఉన్నత న్యాయస్థానంలో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం ద్వారా పోలీసుల చర్యలను సవాల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయవాదులతో ఆమె సంప్రదింపులు జరిపినట్టు, దీనివల్ల పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయే ప్రమాదం ఉందని మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఉదంతాన్ని కేవలం చట్టపరంగానే కాకుండా రాజకీయంగా మరియు సామాజిక పరంగా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆమె ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అరెస్టు సమయంలో జరిగినటువంటి పరిణామాలు, తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, గవర్నర్ని కూడా కలిసి లేఖతో పాటు ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని బయటపెట్టే యోచనలో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అరెస్టు వెనుకున్నటువంటి రాజకీయ ప్రతీకార కోణాన్ని సాక్ష్యాలతో సహా ప్రజల ముందు గనక ఉంచితే అది అధికార పక్షానికి పెద్ద తలనొప్పిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమె ఎంతవరకు ఇది వర్కౌట్ చేస్తారు? ఒకవేళ కేవీ రెడ్డి భార్య గనక లీగల్గా అలాగే పబ్లిక్గా ముందడుగు వేస్తే మాత్రం అరెస్టు చేసినటువంటి సంతోషంలో ఉన్న ప్రత్యర్థులకి ఇది కోలుకోలేనటువంటి ఒక పెద్ద దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజరూపం దాలుస్తాయో చూడాల్సి ఉంటుంది.